ప్రతి ఒక్కరి లైఫ్లో అమ్మ నాన్న ఫ్యామిలీతో పాటు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండేది మనం పుట్టి పెరిగిన ఇంటితో. ఇప్పుడు లైఫ్లో ఎక్కడ సెటిల్ అయినా, వేరే దేశంలో సొంత ఇల్లు ఉన్నా సరే, చిన్నప్పుడు మనం పెరిగిన ఇల్లు మనకి ఎప్పుడూ స్పెషలే. అప్పట్లో చాలా వరకు పెంకుటిల్లే ఉండేవి, అక్కడక్కడ డాబాలు, ఇంటి ముందు మంచిగా వరండా, అక్కడంతా అమ్మ ఎంతో ప్రేమగా పెంచుకునే మొక్కలు, ఆ పక్కనే నాన్న చేతక బండి పార్క్ చేసుకోవడానికి స్పేస్, ఇంటికి ఎవరొచ్చినా బయట వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకోవడమే. ఇంకెప్పట్లో నో పాష్ ఇంటీరియర్స్, లోపలికి వెళ్ళగానే చిన్న హాల్, బుల్లి బెడ్రూమ్, వంటగది, ఆ వంటగదిలోనే మనమంతా అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ గడిపేవాళ్ళం. ఇంకా వెనకాల బ్యాక్యార్డ్, అందులో మనం తినేసిన మామిడి పండు టెంకాయతో పెంచిన మామిడి చెట్టు, జామ చెట్టు. అండ్ ఇట్ వాజ్ ఏ ప్లేస్ ఆఫ్ మెనీ ఫస్. మనం నడక నేర్చింది, స్కూల్ జాయిన్ అయింది, మన ఫస్ట్ విరిగిన పన్ను మట్టి తీసి కప్పెట్టింది కూడా ఆ ఇంటి బ్యాక్యార్డ్లోనే. అన్నేళ్ళున్న ఇంటిని ఎప్పుడైనా వదిలేసి వెళ్ళాల్సి వస్తే ఆ పెయిన్ మాటల్లో చెప్పలేము. ఇంకా ఎన్ని చూసుంటుంది ఆ ఇల్లు, మన హ్యాపీనెస్, మన పెయిన్, మన గ్రోత్. మనం ఈరోజు ఎక్కడున్నా ఆ ప్రతి డెసిషన్ తీసుకున్నది ఇదే పాత ఇంట్లో. ఆ ఇంట్లో ఇప్పుడు మనం ఉండకపోవచ్చు, ఆ ఇల్లు ఇప్పుడు ఇంకెవరిది అయిపోయి ఉండొచ్చు, అసలు ఆ ఇల్లే కూల్చేసి ఉండొచ్చు. ఎన్ని మారినా మన లైఫ్లో మనం పుట్టి పెరిగిన మన పాతిళ్ళ మెమరీస్ ఎప్పటికీ మన హార్ట్లో పదిలంగా ఉంటాయి. ఎప్పుడైనా ఇంటికి వెళ్తే ఆ రూమ్స్ అన్నీ చూస్తుంటే ఒక్క క్షణం కళ్ళ ముందు మెదులుతాయి ఆ మెమరీస్ అన్నీ కదా. ఏమంటారు? ఉంటా అండి, ఇట్లు మీరాలింగ్ మోయ్.